ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్ రెండో విడత విచారణ ఇవాళ జరగబోతోంది. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ని విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం ఇప్పటికే నోటీసులు పంపించింది. ఈ నలుగురిపై అనాహత వేటు వేయాలంటూ పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కేబీ వివేకానందన్ కూడా ఈ విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ మరోసారి పునఃప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి దాకెళ్లడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని వెంటనే తేల్చాలంటూ కూడా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడంతో స్పీకర్ కూడా దీనికి సంబంధించి ఎవరెవరైతే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన వారిలో దాదాపు 8 మంది దానికి సంబంధించి అఫిడవిట్లు కూడా సమర్పించారు. ఆ 8 మందికి సంబంధించి ఇప్పటివరకు గతంలో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 4 ఎమ్మెల్యేలు చూసినట్టయితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెల్ ఎమ్మెల్యే కాల యాదయ్య, అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అన్ని రకాలుగా వారి విచారణ కంప్లీట్ చేయడం జరిగింది. మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇప్పుడు ఈసారి 4 ఎమ్మెల్యేలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మరో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరుగుతుంది. వీరిపైన ఎవరెవరైతే పిటిషన్లు వేశారో వారితో మొదటగా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీద కేసు వేసిన సంబంధించి వారిపైన కూడా ఈరోజు మొదటగా విచారణ ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరెవరైతే కేసు వేశారో మొదటగా కేసు వేసిన దీనికి సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కానీ, అదేవిధంగా మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన వేసిన దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక డాక్టర్ వివేకానంద, కేపీ వివేకానంద, అదేవిధంగా జగదీష్ రెడ్డి, వీరిద్దరు కూడా కేసు వేసిన పరిస్థితి. వీరిద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఈ ఇద్దరిపైన కూడా ఈ కేసు విచారణ మొదటగా క్రాస్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే పిటిషనర్లు ఎవరెవరైతే వేశారో పిటిషనర్లు వేసిన వారిని మొదటగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎందుకు ఈ విధంగా కేసు వేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా విచారణ ఉంటుంది. అందులో భాగంగా వివేకానంద గౌడ్ ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావు తరఫున అడ్వకేట్లు వివేకానంద గౌడ్ను ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డిని మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తరఫున ఉన్న అడ్వకేట్లు జగదీష్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈరోజు ఇద్దరి తర్వాత రేపు మరో ఇద్దరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ముఖ్యంగా రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి తరఫున బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కేసు వేసిన జగదీష్ రెడ్డిని పోచారం శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అదేవిధంగా అరికపూడి గాంధీ పైన కేసు వేసిన కల్వకుంట్ల సంజయ్ కేసు వేశారు. కల్వకుంట్ల సంజయ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సో మొత్తం మీద ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు రేపు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మళ్ళీసారి 12-13 మరోసారి కూడా రివర్స్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ముఖ్యంగా తెల్లం వెంకట్రావును కానీ మిగతా ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మొత్తం మీద ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఎవరిపైన ఏ విధంగా ఉంటుందని దానికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.